రామ శ్రీరామ కృష్ణ. ఎవడు దరిద్రుడు ఉన్నట్లున్నాడు. ఒకరొకరొకరు చెత్త అయ్యి ఉంటారు. ఏమి చేస్తారు పరిడియామా ఏమి తెలివిలేనోడా ఏంది? ఏదో బుద్ధి లేనోడు వీడు. కొంచెం కూడా తెలివేలేదు నీకు. కొంచెం కూడా బుద్ధి లేదు. ఇక్కడనే మా దగ్గరనే దగ్గరూరే మీ బంధువేనా? మీ మనిషేనా? కాదు 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 నాన్న కాదు. ఏమైంది? కాదు ఇట్లా బస్సు గిస్సు ఆటోలు ఏమన్నా పోతాయి సార్? ఏం లేదు సార్. కాదు మా ఇట్లా బస్సు గిస్సు ఆటోలు ఏమన్నా పోతాయి సార్? ఇట్లా బస్సు రైలు కూడా పోతుంది. రైలు కూడా పోతుంది. రైలు కూడా స్టేషన్ దగ్గర ఉంది కదా? స్టేషన్ దగ్గర ఉంది, రైలు పోతుంది. ముందు కొంచెం ఉన్న తర్వాత తెలుస్తుందిలే నీకే. కొంచెం ఉన్న తర్వాత తెలుస్తుందిలే నీకే బాబు. ఏమైంది? ఏంటది? తెలుస్తుందిలే. కొంచెం ఉండు కొంచెం ఉన్న తర్వాత తెలుస్తుందిలే. సార్ పిచ్చోడా నువ్వు అట్లే అనుకుంటున్నావా? మరి ఉండొచ్చు మేము. అంటే ఇప్పుడు ఇంతసేపు నిన్నేమనలేదా? అదే కొంచెం ఉన్న తర్వాత తెలుస్తుందిలే. నీకేం చెప్పలే నేను. కొంచెం ఉన్న తర్వాత నీకే అర్థం అవుతుంది. ఎవరన్నా నువ్వు? రాగంతో మనకి ఎందుకబ్బా? నా కామెడీగా కనబడుతుంటే కామెడీ ఇంకేమన్నా? కామెడీ కాదు అది. కామెడీ కాదు, ఇంకోటి కాదు. కాదు ఈడ ఈ టైంలో వస్తాయంటావా ఆటోలు? రైలు కూడా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే రైలు వస్తుంది. రైలు ఇట్లా పోయి ఇట్లా పోతుంది. ఇట్లా పోతుంది సార్. ఇది ఏమైందబ్బా? పిల్లోడా ముసలోడా అర్థం కాకుంది. నొడబడ అంటున్నాడు. నొడబడ కడ 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 గంట సేపు అయింది. గంట సేపు నుంచి నాకు ఇది ఏం అర్థం కనబడుతుంది. నీకు కూడా ఇట్లా చేసిన? అయ్యో ఎక్కువ చేసిన. కామెడీ ఫుల్ కామెడీ ఉన్నట్లు. ఈ నుంచి చెట్లమల్లాపురానికి రైలు పోతుంది. జూబాసమ్మ నాకిరాడంట. మళ్ళా నాకు చూడు ఎంత అందంగా నవ్వుతాడో. ఈ మనిషి సినిమాలకు పోవాల్సిందే. కొంచెం ఏదో మెంటల్ కదా? మెంటల్ ఉన్నట్లుంది. నీళ్ళు తాగుతావా? మందు తాగుతావా? మందు సిగరెట్లు కరెక్ట్ బాబు. నువ్వు అన్ని మెంటలే. నువ్వు ఇప్పుడు 2 ఆటో వస్తుంది, దానికి పోతావా? లేకపోతే ఎవరికి? మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఇడికే చెట్లమల్లాపురమే కదా నువ్వు? ఆ స్టేషన్ లో దిగుతావా? స్టేషన్ లేదు, ఇంక స్టేషన్ ముందర ఎట్లా చైనా దిగుతావా? రైల్ది లేదు, ట్రైన్ కి పోను. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. చెట్లమల్లాపురం స్టేషన్ లో ఆగుతుంది. అందుకు నేను చెప్పినది. చెట్లమల్లాపురం స్టేషన్ లో ఆగుతుంది ట్రైన్. ఉంటాడు. ఫుల్ కామెడీ ఉన్నాడు. ఎక్కడ పోడు, పైకి పోతాడు. ఒకవేళ పోతే చెప్పలేము. పైకి పోతాడు కానీ లేచిపోడు. బ్యాల్ ఉన్నాడు మనిషి. సరేలే సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ కొంచెం మేము మాట్లాడుతున్నాము. అట్లాపు నువ్వు ఎవరు పోవాలా? నేను ఇదే చెట్లమల్లాపురం పోవాలా. చెట్లమల్లాపురంలో రైలు ఆగుతాడు. చెట్లమల్లాపురంలో ఆగుతుంది. అట్లనే దాని రైట్ సైడ్ పోతే నాయకల్ ఉంది కదా, అక్కడ కూడా ట్రైన్ ఆగుతుంది.
ఆడ కూడా ఉంది, ఆడ కూడా ట్రైన్ అవుతుంది. అందరు ఉంది కదా, ఎట్లా పోతుంది? బ్రిడ్జి కింద నుంచి పోతుంది అబ్బా, బ్రిడ్జి కింద నుంచి లేదా పర్వాలేదులే, బ్రిడ్జి కింద నుంచి పోతుంది. ఏమోనమ్మా ఏం సార్ ఇతని ఏడు మెంటలోడు ఉన్నట్టు, అతనికి ఒక గిలి ఉంటుందిలే సార్. ఇంకా ఎవరైనా కూర్చుంటే అలవాటు అయిపోయింది చూడు. అతనికి వయసు కూడా చిన్న వయసు ఉన్నట్లుంది. చిన్న వయసు, పెద్దది వేసినాడు, పెద్దది అంగి, పెద్దది అంగి వేసినందువల్ల చిన్న వయసు. మీసాలకేం తెల్ల రంగు కొట్టుకున్నాడా ఏంది? ఇది అయ్యా సరే బాబు, మరి నేను బయలుదేరుతా. సరే సరేలే, ఇంక మళ్ళీ ఏం చేస్తావు? సరేనా, తీయన దాదాం మళ్ళీ ఎందుకు ఈ ముసలోడు. ఏమో సార్, ఇంకా ఈ హోటల్ కూడా తెలిసిలేదు పని అయినా కదా సార్. అవు కదా, ఏంది సరేలే ఓ పని చేయి. నా ఇక్కడి దగ్గర పోయిన తర్వాత ఆ స్టేషన్ లో, ఆ రైల్వే స్టేషన్ లో అన్ని దొరుకుతాయి నీకు. టిఫన్, బార్ షాప్ ఏమైనా ఉంటుంది ఆడ? స్టేషన్ వెనకాలనే ఉంచుడు. వెనకలే మన వాళ్ళు పెద్ద సౌలత్ ఇచ్చినారు కదా ఇప్పుడు ఆడ, అందులో భయమే లేదు. ఎందుకంటే నాయకంటే రైల్వే స్టేషన్ దాని కొరకే అంత పెద్ద కట్టింది. అవునేమి లోపలే బారుంచుడు, లోపలే ఉంది స్టేషన్. మాడి తోటలు గిరి తోటలు ఉన్నాయి అక్కడ, దాని పక్కన అక్కడ కూడా చెట్టు కింద కూర్చోవచ్చు. సూపర్ గా ఉంటుంది చూడు, ఆడ చల్లగా ఉంటది వాతావరణం. మల్లగిరి వచ్చినాడు, మల్లగిరి వచ్చినాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చా మళ్ళా? అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఏమో నాకు అర్థమైనట్లుంది సార్. చాలా డేంజర్ ఉన్నట్లుండే. లేక మనదేమన్నా తెలుసుకుని వచ్చినాడు. ఏదంతా సరేలే చూద్దాం. అదే ఏమో మేము మాట్లాడుతున్నాము. ఏమో డబ్బులు ఇవ్వాలా? లేదు కదా, అట్లా పో. ఆ నుంచి నా ఇంటికి పోయిన తర్వాత మళ్ళా జస్ట్ అట్లే ముందుకెళ్తే కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్ల పేరు ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ, ఎందుకంటే ఆ నాయకల్ అనేటువంటి ఊర్లో ఆ స్టేషన్ పెద్ద ఫేమస్ ఆంధ్రప్రదేశ్ లో. అయితే పర్వాలేదు, చాలా పెద్ద స్టేషన్ అది. బస్ స్టాండ్ లో పిచ్చోళ్ళు ఉంటారులే, అట్లా బస్ స్టాండ్ కదా ఇది. కొంచెం చూసుకోవాలా, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు పోనీకి లేట్ అయితే చూడు. ఒకసారి పాపం చరిత్ర ఏమో అడుగు చూడు, యాడికి పోలా? యా ఊరు? ఏం మాటలు రావా? అన్నం తింటివా? అన్నం తింటావా? అట్లా చెప్పు. కావాలా అన్నం తింటావా? ఈ మాట మొదలే చెప్పొచ్చు కదా. మాకు భయమే, కొరుకుతో పోతాంతో అన్నట్లే. డబ్బులు ఇస్తాను తింటావా? పోయి డబ్బులు వద్దంట. ఎవరన్నా ఉన్నారా? పిల్లలు ఎవరన్నా ఉన్నారా? పెండ్లం లేదా? ఎవరండి? అబ్బా ఎవరన్నా ఉంచుకోవడవా? ఎవరినన్నా అబ్బాయిలని దత్తత తీసుకున్నావా? పింఛన్ వస్తుంది నీకు? ఏం చదువులేదు బాబు, పిచ్చోడు ఉన్నట్టున్నాడు. ఎవరు దత్తత తీసుకుంటాడు? ఆడ హోటల్లో మిల్స్ ఇప్పిస్తాను, తింటావా? డబ్బులు వద్దా? డబ్బులు వద్దా? సెల్ కూడా ఉంది నీ దగ్గర. ఇది ఎవరిది? ఇది సెల్ ఇది నీదా? పోయింది సార్ సెల్. ఎవరు పారేసింటారు, పగిలిపోయినది. ఈ బట్టలు గిట్టలు నీవేనా? నీవే కొన్నావా? కుట్టించుకున్నావా? నీదేనా? ఏం పని చేసినావు నువ్వు? ఏం పని చేసినావు? పని చేసలేడంట. కాదు, మీ ఇల్లు ఎక్కడ? దూరమా? ఇంట్లో ఎవరు లేరా? కాదు, మందు అంటే నవ్వుతున్నాడు అంటే తాగుతాడని అర్థం సార్. చికెన్ మటన్ తింటావా? మటన్ చికెన్ తింటాడేమో. నవ్వుతున్నాడు అంటే తింటాడని అర్థం. కనిపెట్టినాడు చూడు. ఓహో, అన్నం తింటావా? పోదా